కూర్చొని మెడిటేషన్ చేసే సమయంలో రోజంతటి స్థితి ప్రభావం పడుతుంది. కావున రోజంతటి కర్మలలో మధ్య మధ్యలో ఇటువంటి సంకల్పాలు, అనుభవాలు 1 మినిట్ కోసమైనా మనం చేస్తే చాలా లాభాన్ని పొందుతాం. రాజయోగం యొక్క అభ్యాసంలో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. అందులో మొదట మనము మంచి సంకల్పాలు చేస్తూ మనసులో మనతో మనం మాట్లాడుకుంటాం. రెండవది మనము మనస్సును భగవంతుడితో జోడిస్తాం. మూడవది మనకి భగవంతుడితో జోడించినప్పుడు ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత ఉన్నప్పుడు మనకి అనుభూతి మొదలవుతుంది. ఈ 4 స్టేజెస్లో యోగం యొక్క అనుభూతిని మనము చేసుకుంటాము. ముందు ఫస్ట్ స్టేజ్లో మనం స్వయంతో మాట్లాడుకునే సమయంలో మన అస్తిత్వాన్ని భృకుటి మధ్య స్థానంలో ఈ శరీరంలో ఎలా ఉంది అనే అనుభవం చేసుకుంటాం. మనతో మనం ఎలా అయితే ఈ శరీరం నాకొక వస్త్రం లాంటిది, నేను ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి నటిస్తున్నటువంటి పాత్రధారిని, ఈ శరీరం నాకు ఒక వాహనం, దీన్ని నడిపించే డ్రైవర్ని నేను, ఈ శరీరం నాకు ఒక ఇల్లు, నేను ఈ ఇంట్లో ఉన్న దీపాన్ని. ఇలా ఆత్మ స్వచింతన చేస్తుంది. ఈ స్వచింతన చాలా ముఖ్యం. మనతో మనం సెల్ఫ్ టాక్, ఇందులో మనతో మనమే మాట్లాడుకుంటున్నాం, కానీ మంచి అనుభవం మనకి కలుగుతుంది. రెండవ దశలో మనము ఆత్మ సంబంధాన్ని పరమాత్మునితో జోడిస్తాం. పరమాత్ముని పరిచయం అర్థమైంది కదా. ఎవరిదైనా పరిచయం అర్థమైంది అంటే వారితో సంబంధాన్ని జోడించి మాట్లాడుతూ ఉంటాం. అలా మనం కూడా మనస్సును పరమాత్మునితో జోడించి సంబంధం ఆధారంగా వారితో సంభాషిస్తూ ఉంటాం. ఇది రెండవ దశ. మూడవ దశలో పరమాత్ముని గుణాలు, పరమాత్ముని శక్తులపైన మన మనస్సును కేంద్రీకృతం చేస్తాం. పరమాత్మ గుణాలు, శక్తులు, వీటన్నిటినీ చింతనలో తీసుకొస్తాం డీప్గా. భగవంతుడితో జోడించాం, కానీ నిన్న మనం విన్నాం కదా, పరమాత్ముడు ఎవరు? సాగరుడు. పరమాత్ముడు మొత్తం ఎలా అయితే సముద్రం విశాలంగా చాలా పెద్దగా ఉంటుందో, భగవంతుని యొక్క శక్తులు, గుణాలు కూడా సాగర సమానమైనవి, తరగనివి, ఎప్పుడు అంతం అవ్వనటువంటివి, అవినాశిగా ఉన్నాయి. పరమాత్మలో ఉన్నటువంటి ఈ గుణాలు, శక్తులపైన మనస్సును కేంద్రీకృతం చేస్తాం. చివరిగా మనకి అనుభూతి జరుగుతుంది. ఏం అనుభూతి? భగవంతుడు సాగరుడవుతే నేను ఆ స్వరూపాన్ని అని. పరమాత్ముడు శాంతి సాగరుడైతే నేను శాంతి స్వరూపాన్ని. పరమాత్ముడి శక్తి సాగరుడైతే నేను శక్తి స్వరూపాన్ని. నేను పరమాత్మ సంతానాన్ని. పరమాత్ముడు సర్వశక్తివంతుడవుతే నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని. ఈ రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది మనలో. అంటే భగవంతుని గుణాలు స్వయంలో అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఇలా రాజయోగం యొక్క విభిన్న దశలలో మనము అనేక అనుభవాలను పొందుతాం. మనం జీవితంలో ఎదుర్కొనేటువంటి ఒత్తిళ్లకు ఈ రాజయోగ మెడిటేషన్ ఎలా తోడ్పడుతుంది అనేది ఇక్కడ మనకి చూపించారు. మెడిటేషన్ చేసినప్పుడు మెయిన్గా ఏంటి అంటే ఆలోచనల వేగం తగ్గుతుంది. నిన్న కూడా మనం చెప్పుకున్నాం కదా,
మనం స్లోగా చింతన చేస్తాం మెడిటేషన్లో, ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య గ్యాప్ ఇస్తూ. ఇలా నిదానంగా ఆలోచించడమే మన లోపల చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఫాస్ట్నెస్ లేదు ఆలోచనల్లో, ఒక్కొక్క ఆలోచనని అనుభూతి చేసుకుంటూ ఉన్నాం. దీంతో మన బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ యొక్క ఫంక్షనింగ్పై ప్రభావం పడుతుంది. రెండోది, మనము ప్రశాంతంగా ఆలోచించడంతో శ్వాస మంచిగా తీసుకుంటాం, మంచిగా వదిలిపెడతాం. కొంచెం తొందరపాటులో ఆలోచిస్తూ ఉన్నప్పుడు శ్వాస సరిగా తీసుకోలేం, శ్వాసకోశ సరిగా పనిచేయదు. మరి బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ ఈక్వల్గా లేదా ఆక్సిజన్ తగినంత మోతాదులో అందకపోతే సమస్యలు మొదలవుతాయి. అందుకే మెడిటేషన్ చేసేటప్పుడు మంచిగా శ్వాస తీసుకుంటాము, అన్ని ఆర్గన్స్కి వాటికి ఎంత కావాలో అంత ఆక్సిజన్ అందుతూ ఉంటుంది. ఇంకొకటి, మనం మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మన బాడీ కానీ మైండ్ కానీ రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఇంద్రియాలన్నీ కూడా న్యాచురల్గా రిలాక్స్ అవుతూ ఉంటాయి. మన హార్ట్ రేట్ కరెక్ట్గా ఉంటుంది, హార్ట్కి పంపింగ్ కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ అన్నిట్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది. మెడిటేషన్లో మనం స్ట్రైట్గా కూర్చుంటాం, తల వంచి కూర్చోకూడదు, స్ట్రైట్గా కూర్చుంటాం. తల వంచారనుకోండి ఏమవుతుంది, పెయిన్ స్టార్ట్ అవుతుంది, నెక్లో కానీ షోల్డర్లో కానీ హెడ్లో కానీ. స్ట్రైట్గా కూర్చోవడమే సజెస్ట్ చేస్తాం. మన బాడీలో ఉన్నటువంటి నరాలలో రక్త ప్రసరణ స్లో అవుతుంది. మనం బెండ్ అయిన చోట రక్త ప్రసరణ స్లో అయింది అంటే నొప్పి మొదలవుతుంది. అందుకని స్ట్రైట్గా నిటారుగా కూర్చోవడము మంచిది. ఇంకా మనము మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి, బాడీలో మజిల్స్ టెన్షన్ కూడా తగ్గుతుంది, బ్రీదింగ్ ప్రాపర్గా జరుగుతుంది. మన ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఐస్ కూడా రిలాక్స్ అవుతాయి. ఇలా మన లోపల మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వలన ఫిజియోలాజికల్, సైకలాజికల్ చాలా రకాల చేంజెస్ మన బాడీలో ఇమ్యూనిటీని పెంచేందుకు, హెల్త్ ప్రమోటింగ్ కెమికల్స్ని రిలీజ్ చేసేందుకు తోడ్పడుతూ ఉంటాయి. అందుకే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ స్ట్రెస్ బూస్టర్ అని అంటారు. అంటే మన లోపల స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి మెడిటేషన్ అనేది ఒక గొప్ప మెడిసిన్గా పనిచేస్తుంది. మెడిటేషన్ అనేది ఒక మంచి యాంటీడోట్గా పనిచేస్తుంది అంటారు. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీలోనే తెలిసిపోతుంది ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి అని. మరి ప్రాక్టికల్గా చూస్తే మనలో అష్టశక్తుల ప్రాప్తి జరుగుతుంది. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వలన 8 శక్తులు మనలో వస్తాయి. ఆ 8 శక్తుల్లో మొదటిది ఏంటి అంటే సహన శక్తి. మన లోపల దేన్నైనా తట్టుకోగలిగే శక్తి, ఎలాంటి వాతావరణంలో అయినా ఎలాంటి పరిస్థితిలోనైనా టాలరెన్స్, సహన శక్తి పెరుగుతుంది. పాజిటివ్గానే ఉండాలి అని లక్ష్యం తీసుకున్నారు కాబట్టి పాజిటివిటీని పెంచుకుంటే టాలరెన్స్ ఈజీ అవుతుంది. సానుకూల దృక్పథం పెరిగిందనుకోండి సహించుకోవడం ఈజీ అవుతుంది. ఈ విధంగా చెప్తారు. ఒక భక్తుడు నామదేవ్ అని గంగా స్నానం చేసి తిరిగి వస్తూ ఉంటే అతనికి విరోధిగా ఉన్న ఒక వ్యక్తి చూసి ఒక చెట్టుపై నుండి ఆయన మీద ఉమ్మేస్తాడు. ఇతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళి మళ్ళీ గంగా స్నానం చేసి వస్తాడు. ఇతను రెండోసారి కూడా మళ్ళీ ఉమ్మేస్తాడు. ఆయన మళ్ళీ వెళ్ళి గంగా స్నానం చేసి వస్తాడు. మూడోసారి కూడా ఉమ్మేస్తాడు.
అలా 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 11 సార్లు చేస్తాడు. చివరికి చెట్టు పైన ఉన్నటువంటి ఆ వ్యక్తికి తన మీద తనకే అసహ్యం కలుగుద్ది. నేను ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాను, అతను ఎంత సహనశీలి, ఎంత గొప్పవాడు, ఎంత ఓర్చుకుంటున్నాడు, నన్ను ఏమీ అనట్లేదు, నిజంగా అతను చాలా గొప్ప మహానుభావుడు అని చెట్టు పై నుండి దిగి ఆయన కాళ్ళపైన పడతాడు. మీలో ఇంత గొప్ప సహనం ఉండడానికి కారణం ఏమిటి అని అంటారు. అంటే ఇంత సహిస్తూ ఉన్నారు మీరు ఎందుకు అని. ఆయన అంటాడు, నేనైతే పవిత్రమైన గంగా స్నానాన్ని రోజు ఒకసారి చేసేవాడిని, ఈరోజు మీ పుణ్యమా అని నేను 11 సార్లు చేయగలిగాను అంటాడు. ఆయన కనీసం ఎవరి పాపం వాళ్ళది అనే మాట కూడా అనలేదు. భగవంతుడు చూస్తున్నాడులే, ఎవరి కర్మలకి వాళ్ళకి శిక్ష దొరుకుతుంది అని కూడా అనలేదు. నేను సహిద్దామనుకున్నాను, మిమ్మల్ని క్షమించాను అనే మాట కూడా అనలేదు. కేవలం అతను అందులో తనకి జరుగుతున్నటువంటి మంచి ఏమిటి, ఆ పాజిటివిటీ పైనే మనసు పెట్టాడు. నాకు ఇక్కడ మేలు జరుగుతుంది అనేది చూసుకున్నాడు. ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఎంత నీచంగా ఉంది అనే దానిపైన పెట్టలేదు. అంటే పాజిటివ్గా ఉండాలి అనే లక్ష్యం తీసుకున్న వాళ్ళకి సహించుకోవడం ఈజీ అవుతుంది. అక్కడ అది సహనం అని కూడా అనబడదు. నేను ఏదో సహిస్తున్నాను అనే ఫీలింగ్ కూడా రాదు, అంత ఈజీగా దాటేస్తారు. అలాగే మన లోపల ఇముడ్చుకునే శక్తి వస్తుంది. దేన్నైనా ఇముడ్చుకోగలుగుతాం. ఎలా అయితే నదిలో చెత్త వేస్తే చెత్తనంతా పక్కకు నెట్టి మంచి నీటిని ప్రవహింపజేస్తూ ఉంటుంది, సముద్రాల్లో కూడా చూస్తే తీరాల వద్ద చెత్త ఉంటుంది, మొత్తం సముద్రం అంతా ఫ్రెష్గా కనబడుతుంది. అలా మనం కూడా జీవితంలో ఎక్కడైనా చెడు చూసాము, అవసరం లేనిది చూసాము అంటే దాన్ని సైడ్స్కే వదిలేసి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. వారి లోపల ఉన్నటువంటి మంచిని మనము గ్రహిస్తూ ఉండాలి. అన్నింటినీ ఇముడ్చుకోవాలి. ఎలా అయితే దేవతా విగ్రహం ముందుకు వెళ్ళి లేదా భగవంతుని ఎదుటకెళ్ళి అందరూ తమ తప్పులు చెప్పుకుంటారు. ఎందుకు? ఎందుకంటే ఇముడ్చుకునే శక్తి బాగా ఉంది అక్కడ. ఇప్పుడు మనం వెళ్ళి మన పొరపాటు తప్పు చెప్పాం. సపోజ్ ఒక దొంగ వెళ్ళి, నేను అమ్మ తల్లి నేను ఇంత దొంగతనం చేశాను, నన్ను క్షమించు అని దేవుడి ముందు లేదా దేవి ముందు చెప్తున్నాడు అనుకోండి. పక్కనే ఇంకో వ్యక్తి ఉన్నాడు, నా డబ్బు పోయింది అమ్మ, నా డబ్బు పోయింది, ఎవడో దొంగ ఎత్తుకెళ్ళాడు అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఈ దేవి చెప్తుందా ఆ దొంగ ఇక్కడే ఉన్నాడు అని? చెప్పదు. ఇద్దరికీ తగిన విధంగా వారికి శక్తినివ్వాలా, మార్పు తీసుకురావాలా, క్షమించాలా, సహాయం చేయాలా, ఎవరిది వారికి డిఫరెంట్గా వారి మనసును సంతోషపెట్టే విధంగా చేస్తుంది. ఇది ఇముడ్చుకునే శక్తి. ఆ విగ్రహంలో ఆ దేవిలో ఉన్నటువంటి ఆ ఇముడ్చుకునే శక్తి ఆ వ్యక్తిని సత్యంగా తన మనసులోని మాట వెళ్ళపుచ్చుకునేలాగా చేస్తుంది. మనలో ఇముడ్చుకునే శక్తి లేదనుకొని మన ముందు అందరూ అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే ఎలాగో వీళ్ళు వెళ్ళి అందరికీ చెప్తారు, వీళ్ళకి నిజం చెప్పొద్దు అని అబద్ధాలే చెప్తారు. ఇముడ్చుకునే శక్తి ఉంటే సత్యంగా చెప్తారు. మరొక యోగి, రాజయోగం యొక్క అభ్యాసం చేసేటువంటి వారు, నిరంతరం సత్యంతో సంబంధాన్ని జోడించుకునేవారు, అందరితో కూడా స్నేహపూర్వకమైన సంబంధాన్ని జోడిస్తారు. కాబట్టి అందరి మనసులోని మాటలు, ఎవరివైనా విషయాలు ఇముడ్చుకోగలుగుతారు. తర్వాత మనలో పరిశీలన శక్తి వస్తుంది. ఎలాగైతే వ్యాపారంలో
వజ్రాల వ్యాపారం అన్నింటికంటే చాలా ఉత్తమమైనది అంటారు. ఆ వజ్రాల వ్యాపారస్తులకి బాగా సూక్ష్మతను గ్రహించే శక్తి ఉంటుంది. చిన్న చిన్న డైమండ్స్లో కూడా ఆ డైమండ్ క్వాలిటీని లెన్స్లో, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో టెస్ట్ చేసి దానికి వెలకడతారు, దీని వాల్యూ ఇంత అని. మరి ఒక యోగి, రాజయోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే వారికి కూడా అటువంటి సూక్ష్మతను గ్రహించే శక్తి వస్తుంది. మనము ఏదైనా పరిస్థితిలో దాని లోటుపాట్లన్నింటినీ కూడా గ్రహించగలుగుతాం. ఎలా అయితే ఒక బకెట్లో నీళ్ళు ఉన్నాయి, ఆ బకెట్లో చెత్త కూడా ఉందనుకోండి, నీళ్ళల్లో చెత్త కలిసిపోయి ఉంది, నీళ్ళన్నీ బాగా కదులుతూ ఉన్నాయనుకోండి, బకెట్ లోపల మనం ఏదైనా వస్తువు వేస్తే అది సరిగా కనబడదు అప్పుడు. కానీ ఆ నీళ్ళన్నీ సెటిల్ అయిపోయి స్టిల్ పొజిషన్కి అస్సలు కదలకుండా స్థిరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు లోపల ఏమున్నాయి, చెత్త ఉందా, ఏముంది, వస్తువు ఉందా స్పష్టంగా కనబడుతుంది. ఆ నీరు మన ప్రతిబింబాన్ని కూడా చూపిస్తుంది, ఒక దర్పణం లాంటి పని చేస్తుంది. అలాగే మనం మెడిటేషన్లో మన ఆలోచనలన్నింటిలో కదలికను, ఆలోచనల్లో ఒక టెన్షన్ని, ఆలోచనల్లో ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్స్ని సమాప్తం చేసినప్పుడు, రిలాక్స్డ్గా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, సెటిల్ అయిపోయిన వాటర్ లాగా మైండ్ కూల్గా, ప్లెయిన్గా ఉన్న కారణంగా లోపల ఏముందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నేను దేనికి ఇలా ఉన్నాను, కారణం ఏమిటి అనేది అర్థమవుతుంది. లేకపోతే చాలా వరకు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు, నాకేమవుతుందో నాకు తెలియదు, కానీ నాకేం బాగలేదు అని అంటారు. పరిశీలన శక్తి మనకి మెడిటేషన్తో వస్తుంది. తర్వాత సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మనలో వస్తుంది. నిర్ణయానికి గుర్తుగా త్రాసును చూపిస్తారు. త్రాసులో 2 ప్లేట్స్ ఉంటాయి. ఆ 2 ప్లేట్స్ అనేవి నిష్పక్షపాత భావానికి గుర్తు. మధ్యలో కాడ ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, అది ఏకాగ్రతకు గుర్తు. ఏదైతే బ్యాలెన్స్ చేయడానికి కాడ ఉంటుందో అది బ్యాలెన్స్కి గుర్తు. అంటే ఒక కర్ర ఉంటుంది, తర్వాత 2 ప్లేట్స్ ఉంటాయి. పక్షపాత భావం లేకుండా అటు వ్యవహారం ఇటు పరమార్థం రెండిటిలో సమతుల్యతను కలిగి ఏకాగ్ర బుద్ధితో తీసుకునే నిర్ణయం కరెక్ట్ అవుతుంది. అలా మనం నిర్ణయం తీసుకోగలిగే శక్తి మనకి మెడిటేషన్ ద్వారా వస్తుంది. తర్వాత మనలో ఎదుర్కొనే శక్తి వస్తుంది. ధైర్యంగా మనము దేన్నైనా ఎదుర్కోగలుగుతాం. మన లోపల ఎంత ధైర్యం వచ్చేస్తుందంటే మెడిటేషన్ చేస్తే చిన్న చిన్న భయాలు ఏవైతే మనం ఇంతకుముందు బాగా ఇది నాకు భయం, ఇది నేను చేయలేను, ఇదంటే నాకు కొంచెం అని ఏవైతే విషయాలు చెప్పేవారమో ఇప్పుడు చెక్ చేసుకుంటే మెడిటేషన్ చేసిన తర్వాత మన లోపల ఆ భయమే రాదు, ఆ భయం పోతుంది. ఈవెన్ స్టేజ్ ఫియర్ లాంటి విషయాలు కూడా దూరం అవుతాయి. బాగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే లోపల ఆత్మాభిమాని స్థితి పెరిగి నిర్భయత గుణం వస్తుంది. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. సర్వశక్తివంతుడైన భగవంతుడు 1000 భుజాలతో నా తోడున్నారు అనే ధైర్యంతో అడుగు వేయగలుగుతారు. తర్వాత మనలో సహయోగ శక్తి వస్తుంది. ఏదైనా ఒక పనిని నలుగురు కలిస్తే తలా ఒక చెయ్యి వేస్తే తేలిగ్గా జరిగిపోతుంది. ఒక్కరే చెయ్యాలి అంటే
అది ఒక పెద్ద బరువుగా పెద్ద పనిగా అనిపిస్తుంది. మరి ప్రపంచం మొత్తాన్ని పరివర్తన చేసే కార్యంలో భగవంతుడు కూడా మనందరి సహయోగం కోరుతున్నారు. నేను ఏదైనా చేయాలంటే మీ అందరి హెల్ప్ నాకు కావాలి అని. మరి చేస్తారా భగవంతునికి హెల్ప్? ఇప్పటి వరకు భగవంతుడు మనకు సహాయం చేయడమే మనకు తెలుసు, కానీ ఆయనకు కూడా సహాయం అవసరం అనేది తెలుసా? ఆయన ఇప్పుడు కోరుతున్నాడు, మీ అందరి హెల్ప్ నాకు కావాలి. నేను ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేయాలనుకుంటున్నాను, కానీ నాకు మీ సపోర్ట్ కావాలి అని. ఇస్తారా మరి సపోర్ట్? భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నాకు 1,000 సహాయం చేయండి అంటున్నారు. మనం ఇప్పటి వరకు శాస్త్రాల్లో భాగవతంలో విన్నాం, అందరూ 1,000 సహాయంతో పర్వతం ఎత్తేసారు అని. శ్రీకృష్ణుడు చిటికన వేలుపైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అందరూ 1,000 సహాయం చేశారు. ఒకరి కర్ర సహాయము, ఏదో ఎవరికి ఏది ఉంటే అది దాన్ని సపోర్ట్గా సహాయం చేశారు అని. మరి ఇప్పుడు మనం కూడా 1,000 సహాయం చేయాలి. వేల్లో 3 భాగాలు ఉన్నాయి కదా, ఉన్నాయా? 3 భాగాలు: తనువు, మనస్సు, ధనము. మనస వాచ కర్మణ. భగవంతుని కార్యంలో మనము సహయోగం ఇవ్వాలి. అప్పుడు మనము ఈ సహయోగ శక్తితో ఎలాంటి పెద్ద కార్యాన్నైనా తేలికగా చేయగలుగుతాం. అలాగే మనలో సంకీర్ణ శక్తి వస్తుంది. తాపేలే విధంగా అవసరం ఉన్నప్పుడే దాని ఇంద్రియాలని బయట పెడుతుంది, మిగతా సమయంలో ముడుచుకొని రాయిలాగా పడి ఉంటుంది. మనం కూడా రాజయోగ మెడిటేషన్ చేసే సమయంలో మిగతా అన్ని విషయాల నుండి డిటాచ్ అయిపోయి తాబేల్లాగా అన్నిటినీ లోపలికి లాక్కోవాలి. మనస్సు, బుద్ధి, మన దృష్టి అన్నింటినీ కూడా పరమాత్మ పైన, పరమాత్మ నుండి పొందుతున్నటువంటి శక్తుల పైన పెట్టాలి. అవసరమై ఏదైనా పని చేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇంద్రియాలన్నిటినీ ఉపయోగించుకొని పనులు చేసుకోవాలి. అవసరం లేదు, నా పని అయిపోయింది ఇక్కడ అనుకుంటే మళ్ళీ అంతర్జగత్తులోకి వెళ్ళాలి. అంతర్జగత్తు యాత్రను పదే పదే చేస్తూ ఉండాలి. ఇది మన లోపల పరిస్థితులలో విజయాన్ని పొందడానికి ఈ అభ్యాసం బాగా తోడ్పడుతుంది. డిటాచ్మెంట్. చివరిగా మనలో సర్దుకునే శక్తి వస్తుంది. ఎటువంటి వ్యక్తితో అయినా పరిస్థితిలోనైనా అడ్జస్ట్ అవ్వగలుగుతాం, అన్నిటినీ సర్దుకుంటూ ఉండగలుగుతాం. ఇప్పుడు మనం తిరుగు ప్రయాణంలో ఉన్నాం. ఏదైనా ఊరికి వెళ్తున్నారు అంటే ఏం చేస్తారు? అన్నీ లగేజ్ బ్యాగ్ సర్దుకుంటారు కదా. మరి మనం కూడా ఇప్పుడు రిటర్న్ జర్నీలోనే ఉన్నాం. రిటర్న్ జర్నీ రెడీనేనా అందరూ? 1000 సంవత్సరాలైంది మనం సృష్టిలో పాత్ర వహించడానికి వచ్చి. ఇప్పుడు మనందరి తండ్రి భగవంతుడు మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. మరి వెళ్ళడానికి రెడీనా? లేకపోతే ఇంకా టైం కావాలి, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, నేను ఇప్పుడే రాను అంటారా? అందరికీ ఇప్పుడు టైం వచ్చేసింది. కావున వెళ్ళే ముందు మనం అన్నీ సర్దుకోవాలి. మన వస్తువులు మనం సర్దుకుంటాం కదా. ఎక్కడైనా వెళ్ళి 4 రోజుల కోసం హోటల్ రూమ్ తీసుకొని ఉన్నారనుకోండి, హోటల్ రూమ్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, అవన్నీ ప్యాక్ చేసుకోరు మీరు. మీ బ్యాగ్లో మీరు సర్దుకొని తెచ్చుకున్నవే ప్యాక్ చేసుకుంటారు. ఆ రూమ్లో టెంపరీగా మీరు 4 రోజులు వాడుకోవడానికి ఇచ్చిన వస్తువులు సర్దుకోరు కదా, అవి అక్కడే వదిలేస్తారు. అది ఎంత మంచి వస్తువైనా మీకు నచ్చినా అది హోటల్ రూమ్ది. ఆ రూమ్లో ఇంకెవరు గెస్ట్గా వస్తే వాళ్ళు వాడుకుంటారు నెక్స్ట్. కానీ మీరు వాటితో అటాచ్మెంట్ పెంచుకోరు.
అక్కడ బాత్రూంలో టవల్ ఉన్నా ఇంకేది ఉన్నా ఆ రూమ్లో వాడుకునే వస్తువులు ఏవి మీరు ప్యాక్ చేసుకోరు. కేవలం మీరు తెచ్చుకున్నవే మీరు ప్యాక్ చేసుకొని వెళ్తారు. ఇప్పుడు కూడా మనం అదే చెయ్యాలి. ఇక్కడ మనకు పాత్రలో లభించినటువంటి వస్తువులు కావచ్చు, బిహేవియర్ కావచ్చు, రకరకాల వైభవాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ టెంపరరీ, ఇక్కడే వదిలేసేయాలి. మనం పైనుండి ఏం తెచ్చుకున్నాం? దైవీ గుణాలను తెచ్చుకున్నాం, దివ్యతను తెచ్చుకున్నాం, శాంతి, ప్రేమ, ఆనందం, క్షమ, దయ, ఈ మంచి గుణాలన్నిటినీ తెచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తిరుగు ప్రయాణంలో వాటినే సర్దుకోవాలి. ఇంకేవైనా తీసుకెళ్తాను, ఇక్కడ నేను చాలా డబ్బు సంపాదించాను, ఇదంతా నాతో పాటు పట్టుకెళ్తానంటే తీసుకెళ్ళలేము. ఒక ఆయన ఒకసారి కారు నడిపిస్తూ కార్లో FM రేడియో పెట్టుకున్నాడంట. రేడియోలో వార్త వినబడుతుందంట. అందులో ఒక గురువుగారి ప్రసంగం కూడా వస్తుంది. ఆయన చెప్తాడు, మనం ఏదైనా జీవితంలో మన సంపాదించినవేవి తోడు తీసుకొని వెళ్ళలేము, నెక్స్ట్ మన తోడు వచ్చేది మనం చేసుకున్న మంచి అని ఇలా చెప్తూ ఉంటాడు. ఆయన అనుకుంటాడు, ఎందుకు తీసుకెళ్ళలేం, నేను ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించాను, ఎందుకు తీసుకెళ్ళలేం, నేను ఎలా అయినా తీసుకెళ్తాను, నేను ఎలా అయినా ప్లాన్ చేస్తాను. ఆయనేమో ఉపన్యాసంలో చెప్తుంటాడు, మనిషి ఒంటరిగా వస్తాడు, ఒంటరిగానే వెళ్తాడు అని. ఈయన వెళ్ళగానే ఆఫీస్లో తన దగ్గర ఉద్యోగం చేసే వాళ్ళందరికీ అనౌన్స్ చేస్తాడు, ఎవరైనా నేను సంపాదించిన ఆస్తి, నేను సంపాదించిన డబ్బు నా తోడొచ్చేలాగా, చనిపోయిన తర్వాత కూడా నా తోడొచ్చేలాగా ఉపాయం చెప్తారో వాళ్ళకి నేను ఇన్ని కోట్లు ఇస్తాను అని అనౌన్స్ చేస్తాడు. అందరూ ఈయనకి ఏదో పిచ్చి పట్టినట్టుంది, అసలు చనిపోయాక ఎవరి తోడైనా డబ్బు వస్తుందా, ఎన్ని కోట్లు ఇస్తానంటే మాత్రం ఎవరు చెప్తారా ఉపాయం అని అందరు నవ్వుకుంటారు. ఎన్నైతే బ్రాంచీలు ఉంటాయో ఈయనకి అంతటా కూడా చెప్తాడు. ఎవరి నుండి ఏమీ జవాబు రాదు. వారము 10-15 రోజులు గడిచిపోతుంది, ఏమీ సమాధానం రాదు. చివరికి ఎలా అయినా సరే ఇంకొంచెం డబ్బు పెంచితే కానీ స్పందించరేమో అని ఇంకా కొంచెం భారీ పారితోషికంను ప్రకటిస్తాడు. నాకెవరైతే ఉపాయం చెప్తారో వాళ్ళకి ఇస్తానని. ఈ విషయం కాస్త బయట ప్రజలకు కూడా తెలిసిపోయి, అందులో ఒక అతను చాలా తెలివైన వ్యక్తి ఈయన దగ్గరకు వచ్చేసి, నేను మీ దగ్గర ఉద్యోగం అయితే చేయట్లేదు, కాకపోతే నాకు ఒక ఉపాయం అయితే ఉంది, తెలుసు, చెప్పమంటే చెప్తాను, మీరు నాకు ఇస్తానంటే అని అంటాడు. తప్పకుండా ఇస్తాను, చెప్పండి అంటాడు. అయితే ఇతను అంటాడు, మీరు అమెరికాకి వెళ్ళారా ఎప్పుడైనా అంటాడు. అంటే వెళ్ళాను అంటే, అయితే ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారేంటి అక్కడ అంటాడు. అమెరికాలో రూపాయలు ఎందుకు పనిచేస్తాయి, అమెరికాలో డాలర్లు, అమెరికాకి వెళ్ళే ముందే రూపాయలను డాలర్లలో మార్చుకొని తీసుకెళ్ళాలి, లేకపోతే అక్కడ ఖర్చు పెట్టలేము అని ఇతను అంటాడు. అదా అండి, నా తెలియదండి అని అంటాడు. అని మరి మీరు లండన్ వెళ్ళారండి ఎప్పుడైనా, యూకే వెళ్ళారా అని అంటాడంటే, ఎన్నోసార్లు వెళ్ళాను, మా అమ్మాయి అక్కడే ఉంటుంది, ఎందుకు ఇప్పుడు ముందు నాకు ఉపాయం చెప్పు, తర్వాత ఇవన్నీ మాట్లాడదాం, కానీ ముందు ఉపాయం చెప్పు అంటే, అదేనండి మన రూపాయలు బాగా అక్కడ పనిచేసి ఉంటాయి కదా మీకు అని అంటాడు. అదేంటయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా, అక్కడ లండన్లో మన రూపాయలు ఎలా పనిచేస్తాయి, లండన్లో పౌండ్స్ పనిచేస్తాయి, అక్కడికి వెళ్ళేటప్పుడే కొన్ని రూపాయలను పౌండ్లుగా మార్చుకొని వెళ్ళాలి, అప్పుడు అక్కడ ఉపయోగపడతాయి అని అంటాడు. ఓహో అదా అండి అని అంటాడు. మళ్ళీ ఇంకా కువైట్ వెళ్ళారా అండి అని అడుగుతాడు. అంటే అక్కడ కూడా నేను వెళ్ళాను, ఒక్కసారి వెళ్ళాను అంటాడు. మరి అక్కడ మన నోట్లు పనిచేసి ఉంటాయి కదా అంటే, లేదు అక్కడ కూడా దీనార్లుగా మార్చుకొని వెళ్ళాలి, లేకపోతే ఈ నోట్లు పనిచేయవు అంటాడు. అయినా ఇదేంటయ్యా, నువ్వు ఉపాయం చెప్తానని వచ్చి ఇలా నానుస్తూ ఉన్నావు, తిప్పి మాట్లాడుతున్నావు, ముందు అసలు నాకు ఉపాయం ఏంటో చెప్పు అంటాడు.
అదేనండి నేను చెప్పబోయేది. మీరు వెళ్ళేది పైలోకానికి. చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ ఈ నోట్లు పనిచేయవు, దీన్ని కన్వర్ట్ చేసి తీసుకెళ్ళాలి. అదే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎలా అయితే ఒక దేశానికి వెళ్తే ఆ దేశం కరెన్సీని మీరు ముందుగా మార్చుకుంటున్నారు, అలాగే పైకి మీరు వెళ్ళే ముందే దాని కరెన్సీ మార్చుకోండి అంటారు. దాని కరెన్సీ ఏంటి అంటే పుణ్యము. మంచి చేసి పుణ్యం సంపాదించుకోండి, అప్పుడు మీ తోడు వస్తుంది, అది మీ వెంటే వస్తుంది అని అంటారు. పరమాత్ముడు చెప్పేది అలాంటి పుణ్యము మూట రెడీ పెట్టుకొని ఉండండి. ఎప్పుడు మన కాల్ వస్తే అప్పుడు అది తీసుకొని వెళ్ళిపోవడం. మన జమ చేసుకున్నామా, మరి ఖాళీ ఉందా? పుణ్యం పెద్ద పెద్ద విషయాలు కాదు, సింపుల్ విషయాల్లో కూడా మనం పుణ్యం జమ చేసుకోవచ్చు. రోజు మనము ప్రేమగా, స్నేహంగా, ఆత్మీయంగా పలకరిస్తున్నాం అనుకొని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ దుఃఖాన్ని దూరం చేయడానికి, వారి ముఖంలో చిరునవ్వు చిగురింపజేయడానికి మనం ఆధారం అవుతున్నాము అంటే అది కూడా ఒక గొప్ప పుణ్యకార్యం. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ధైర్యాన్ని, హోప్ని, ఆశని కలిగిస్తూ మనం మాట్లాడామనుకోండి, అది కూడా ఒక పుణ్యకార్యం. మంచి జ్ఞానాన్ని పంచి ఆంతరంగిక అజ్ఞానాన్ని తొలగించడానికి, మీరు జ్ఞాన ప్రకాశాన్ని తీసుకురావడానికి మీరు సహాయపడితే అది పుణ్యకార్యమే. భౌతికంగా ఖర్చు చేస్తేనే పుణ్యం చేసుకోవాలేమో లేకపోతేనే చేసుకోలేమో అనేది కాదు. పుణ్యం అనేది మనం చేసే కర్మలలో ప్రతి కర్మలో జోడించవచ్చు. పరమాత్మని స్మృతిని జోడిస్తూ పరమాత్మ శక్తిని అందరికీ గుణాల ద్వారా, కర్మల ద్వారా పంచడం కూడా పుణ్యమే. మరి ఇలా రాజయోగం ద్వారా మనము అష్టశక్తులను ప్రాప్తించుకుంటాం. సహన శక్తి, ముడుచుకునే శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ఎదుర్కొనే శక్తి, సహయోగ శక్తి, సంకీర్ణ శక్తి, సర్దుకునే శక్తి. మరి ఇప్పుడు యోగం యొక్క అభ్యాసంలో మనం వీటిని అనుభవం చేద్దాం. అందరూ చక్కగా కూర్చోండి. దీర్ఘ శ్వాస తీసుకొని వదిలిపెడుతూ మొత్తం శరీరాన్ని రిలాక్స్డ్ పోస్చర్లో ఉంచి మనస్సుతో సంకల్పం చేయండి, నేనొక చైతన్య శక్తిని. జ్యోతిర్బిందు స్వరూపాన్ని. మస్తకం మధ్యలో దివ్య ప్రకాశంతో మెరుస్తూ ఉన్నాను. శరీరమంతా ఆత్మ ప్రకాశంతో
బ్రైట్గా వెలిగిపోతూ ఉంది. ఈ శరీరం లోపల నుండి ఆ ప్రకాశము ఇదే శరీర ఆకారంలో నా ఆరాను క్రియేట్ చేస్తుంది. నా చుట్టూ ప్రభామండలం ఆత్మ తన సహజ స్థితిలో శుద్ధ పవిత్ర ఆత్మగా ఉంది. మనస్సును శరీరానికి డిటాచ్ చేస్తూ నేనిప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా నేను ఆత్మను పైకి వెళ్తున్నాను. తేలికగా పంచతత్వాలను దాటి పైకి వెళ్తున్నాను. అంతరిక్షాన్ని ఛేదించుకుంటూ సూక్ష్మ లోకాన్ని దాటి పరంధామాన్ని చేరుకున్నాను. ఈ పరంధామమే నా ఆత్మ నివాస స్థానం. ఇక్కడ సర్వత్రా శాంతియే శాంతి. ప్రకాశమే ప్రకాశము. సర్వశక్తివంతుడైన పరమాత్ముడి నుండి ఇక్కడ నేను సమస్త శక్తులను నా ఆత్మలో నిండుతున్నట్టుగా అనుభవం చేసుకుంటున్నాను. నా పరమ పిత పరమాత్మ తండ్రి నుండి
సర్వశక్తులను నాలో నింపుకుంటున్నాను. ఫీల్ అవ్వండి. సూర్యకిరణాలు ఎలా మీపై పడతాయో అలా పరమాత్మ శక్తులన్నీ మీపై ప్రసరిస్తూ ఉన్నాయి. ఆత్మ ప్యూర్ స్టేజ్కి చేరుకుంటుంది. ఆత్మ లోపలున్న ఇంప్యూరిటీ అంతా సమాప్తమవుతుంది. పరమాత్మ శక్తి నాలో నిండుతోంది. ఇంకా నేను ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలను. సర్వశక్తులతో నిండిన ఆత్మ శివ్ బాబాకు ధన్యవాదాలను తెలుపుతూ క్రిందకు వస్తుంది. శరీరంలో భృకుటి మధ్య స్థానంలో చైతన్య శక్తి ఆత్మ సంపన్న స్థితిలో ఉంది.